హిందువులు పూజా సమయాల్లోనూ వివాహాది శుభకార్యాల్లోనూ తప్పక కలశాన్ని తయారు చేసి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అసలు ఈ కలశం ఎందుకు పెడతారు, ఎందుకు పూజిస్తారు అంటే కలశ పూజ అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే, ఈనాటిది కాదు. కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండి ఉన్న జడ శరీరానికి ప్రతీకగా భావిస్తారు. ఇత్తడి లేదా రాగి చెంబును తీసుకొని దానిలో నీటిని నింపి దానిని మామిడి ఆకులతో అలంకరించి దానిపై కొబ్బరికాయకు ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టి పెడతారు. దీనినే కలశం అని అంటారు. అసలు ఈ కలశాన్ని ఎందుకు పూజిస్తారు? దీనికి ఒక కథ ఉంది. పూర్వం సృష్టి ఆవిర్భావానికి ముందు పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేష తల్పంపై పవళించి ఉండగా ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి ఒక పద్మం వెలువడిందట. ఆ పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడట. ఆ తరువాత బ్రహ్మ ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ రకంగానే కలశంలో ఉన్న నీరు సృష్టి ఆవిర్భావంలో ప్రథమంగా పుట్టిన నీరని అంటారు. విశ్వంలో ఉన్న ప్రాణులన్నింటికీ అలాగే జడ పదార్థాలకు దీనిని అంతర్గత సృష్టికర్తగా భావిస్తారు. ఇక కలశంపై ఉంచే ఆకులు కొబ్బరికాయను సృష్టికి ప్రతీకగా పేర్కొంటారు. కలశానికి ఎరుపు లేదా తెలుపు దారంతో కంకణం కడతారు. ఇది సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచిస్తుంది. సాకర మదనంలో పుట్టిన అమృతాన్ని భగవంతుడు కలశంతో తీసుకువచ్చాడట. కాబట్టి కలశానికి పూజల్లో అత్యంత ప్రాధాన్యమిస్తారు.